ప్రపంచంలో అతిపెద్ద కాలువల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పనామా కెనాల్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఇటీవల కాలువ విస్తరించేందుకు జరుపుతున్న తవ్వకాల్లో అనేక శిలాజాలు వెలుగుచూశాయి. ఆదిమ మానవుడి జీవన స్థితిగతులకు సాక్ష్యంగా నిలిచే అవశేషాలు పనామా కాల్వగట్టు గర్భంలో దాగున్నాయని శాస్త్రవేత్తల నమ్మకం. కరేబియా, పసిఫిక్ సముద్రాల్ని కలుపుతూ ఏర్పడిన పనామా కెనాల్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. సరకు రవాణా కోసం ఓడలు వెళ్లేందుకు అనుకూలంగా తీర్చిదిద్దిన కాలువ 100 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. భారీ నౌకల ప్రయాణానికి పనామాను మరింత విస్తరించాలని 2007లో పనామా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జరిపిన తవ్వకాల్లో అనేక శిలాజాలు వెలుగు చూశాయి. చారిత్రక అవశేషాలు బయలుపడితే వాటిని జాగ్రత్త చేయాలని కెనాల్ ఇంజనీర్లు సిబ్బందికి సూచించారు. ఈ సమాచారాన్ని భూగర్భ జల శాస్త్రవేత్తలకు అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వారు తవ్వకాల్లో వెలుగు చూసిన సుమారు 2000 రకాల శిలాజాల్ని సేకరించారు. వీటిలో ఎక్కువ భాగం జలచరాలు, గుర్రాల అవశేషాలున్నాయి. ఈ ఆధారాల్ని పరిశోధించిన పురాతత్వ నిపుణులు పలు అభిప్రాయాలు వెలుబుచ్చారు. పూర్వం, ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య రాకపోకలకు పనామా కాలువ వారధిగా ఉపయోగపడిందని, దీనిపై ప్రయాణం చేసిన పూర్వీకులు వేటకు ప్రాధాన్యం ఇచ్చేవారని నిపుణులు వివరించారు. En cuanto a los hallazgos, los caballos más viejos nos permiten definir y establecer cómo es la biogeografía. ఈ అవశేషాలు పరిశోధించగా జంతు, జలచరాలకు చెందినవిగా తేలాయి. వీటిలో పురాతన గుర్రానికి చెందిన శిలాజాల్ని పరిశీలించాం. వాటిని బట్టి ఆ గుర్రాలు చాలా బలమైనవి.